ఆషాఢ మాసం వచ్చింది, పండుగలు తెచ్చింది. మొన్న ఐతారమే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించినాం. బేస్తారం ఐతారం 9 రోజులు పెద్ద పూజలు నడుస్తూనే ఉంటాయి. 21 నాడు లష్కర్ బోనాలు, అటెన్ కారానికి లాల్ దర్వాజా బోనాలు. ఈటికి నడుమ ఇయాల పెద్ద పండుగ జరిగిందబ్బా. హౌ బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణమే. బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం మా సంబరం అనిపించింది. అమ్మవారికి 27 చీరలు, స్వామికి 11 పంచెలతోటి అలంకారం చేసిండ్రు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు తల్లికి మొక్కులప్ప చెప్తే మన మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు పట్టుబట్టలు తలంబ్రాలు తెచ్చిండ్రు. భక్తులైతే శితం మంది వచ్చిండ్రు. జీలకర్ర బెల్లం పెట్టినాక 11 గంటల 34 నిమిషాలకు ఎల్లమ్మ మెడల పుస్తగట్టిండు జమదగ్ని దేవుడు. అటెన్కా తలవాలు ఓసుకునుడు నడిచింది. బాలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ముచ్చట్లు అరుసుకొస్తాని మా చంద్రబాబు పోయిందుల్లా. చూడురి మరి ఏం చెప్తదో. కింద పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అందరినీ అలకరిస్తా ఒక పారి. ఏమేమి తెచ్చినవా మా అమ్మవారికి మరా? ఈ రోజు కళ్యాణం చూస్తుంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. 3 రోజులు అమ్మవారి కళ్యాణం అయితే మా ఇంట్లో కళ్యాణం అయినట్టు అవుతుంది. ఏం మాట్లాడుకున్నావు, ఏం మొక్కుకున్నావు అమ్మవారికి? నా చిన్న కొడుకు కళ్యాణం కావాలని మొక్కుకున్నా. ఏ మొక్కనికి వచ్చినవే? నాకు మన్మరాలు కావాలి. అన్న నువ్వేం కోరిక కోరుకొని వచ్చినావు? మన్మడు ఉంటానని కోరుతున్నా. అమ్మ నువ్వేడికని వచ్చినావు? నేను ఎల్లమ్మ తల్లి పిలిపించుకుని వచ్చిన. మీ తమ్ముని చూడండి అమ్మ, ఆడపిల్లల కంటే ఎక్కువ బంగారం వేసుకున్నాడు. తమ్మి నువ్వే ఇన్ని పెట్టుకున్నావు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత పెట్టుకుంటారు? బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మన అక్క కొండ సురేఖ అక్క వరంగల్ కెంచి ఇంత దూరం వచ్చింది. అక్క ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి వచ్చుడు? ఇది మొదటిసారి అమ్మ. ఆ చేతుల మీదుగా ఈ రోజు ఎల్లమ్మ పట్టు వస్త్రాల కళ్యాణానికి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్న ఎట్లా సాగుతుందన్న? ఎల్లమ్మ తల్లి అందరు చూస్తారు. 1100 ఏళ్ల నుంచి బల్కంపేట ఎల్లమ్మ కొత్తగా మొక్కుకున్నావా అన్న? మరా ఏమో మా రాష్ట్రం ఇచ్చిన హామీలను అమలు అయ్యేటట్టుగా బలాన్ని ఇవ్వాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. పేద పటం వేసిండ్రు. ఇది పటం కొట్టే పటం అంటారు. పలకంపేటలోన బాయి ఉన్నది, బాయి గడ్డ మీద పుట్టున్నది, పుట్టలున్న నాగన్న పాలు పోతున్నా, బాయిలున్న ఎల్లమ్మ పూజ చేస్తున్నా. అమ్మవారి కళ్యాణము అక్కడ బల్కంపేటలో అమ్మవారి అవుతుంది. అక్కడ వాళ్ళకు పంతులు లగ్నం చేస్తారు. మేము అక్కడ పటం వేసి అందరు దొక్కించి భక్తులు అందరు పోతారు. ఎవరు ఆచార మొక్కు వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు చేసుకున్న వారికి మేము పటం వేసి ఇక్కడ పటం దొక్కించి సంతోషంగా పాటలు పాడి కథ చెప్పి పటం దొక్కించి మంచిగా వాళ్ళని సంతోషపరిపించి పోతాం. ఎన్నికేం చేస్తున్నాడు నీకు దేవుడు? నాకు 5 ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నావు. పసుపు బండారి దొక్కుంటా పోతారు, పసుపు చల్లుకుంటారు అంటారు కదమ్మా. అందుకు మామూలు మా అసంటోళ్ళని రానియరు. మీ అసంటోళ్ళు వస్తే మీ కూడా దేవుడు వస్తాడు. ఇట్లా దేవుడు వస్తాడు తమ్మి. ఎవరు వస్తారు నీకు? మా అంకాలమ్మ. శక్తిలో శక్తాట అది మరో శక్తాట అమ్మ మా మేలుకోవమ్మ మా తల్లి ఎల్లమ్మ ఒగ్గు కథ చూసి లోపలికి వస్తుంటే మొత్తం డేక్షలు వండిండ్రు గలీలల్లా. ఏమంటారు? ఏం కథ? మగర రైసు, వంకాయ, సాంబార్, 2 స్వీట్లు. మంది తినిపియాలని ఆలోచన ఇది. నేను ప్రతి సంవత్సరం 2 క్వింటాలు వేస్తా. ఎంతమంది అయినా తినని. అవునమ్మా, కళ్యాణం రోజు ఇట్లా బోనాలు తీస్తారా? తీసాము. కళ్యాణం రోజు కూడా తీస్తాం. అందరికి భోజనం పెడతాం వచ్చిన వాళ్ళకి. అట్లాంటప్పుడు దేవాన దేవతలు కూడా ఇంకా కూడా వస్తారు కదా. వచ్చిన వాళ్ళకు మన ఇంటి దేవుడు అయినందుకు మనం కూడా పెట్టాలి. ఎట్లా శంకరుడా అంత ఆనందం.